వరంగల్ జిల్లాలో హంటర్ రోడ్డులో మెడికవర్ మల్టీనేషనల్ నూతన స్పెషాలిటీ హాస్పిటల్ను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. మెడికవర్ హాస్పిటల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ హరికృష్ణ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ, అతిథులుగా మంత్రులు, వరంగల్ జిల్లాలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారని తెలిపారు. మెడికవర్ హాస్పిటల్లో 40 మంది అనుభవం కలిగిన డాక్టర్లు, బెడ్ సౌకర్యం, ఆపరేషన్ థియేటర్స్, స్పెషాలిటీస్, వరల్డ్ క్లాస్ క్లాత్ ల్యాబ్, అత్యాధునిక ఎంఆర్ఐ, సిటీ స్కాన్ సౌకర్యం కలదని తెలిపారు. ఈ కార్యక్రమంలో మెడికవర్ హాస్పిటల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ అనిల్ కృష్ణ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శరత్ రెడ్డి, డైరెక్టర్ కృష్ణ ప్రసాద్, హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అన్ని మేజర్ ఎక్విప్మెంట్ తోని ఇక్కడ ట్రీట్మెంట్ అన్ని సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ ఫుల్ టైం ఉంటారు. గంట 2 గంటల కోసం ఉంటారు ఈ హాస్పిటల్. పొద్దున 9 గంటల నుంచి 5 గంటల వరకు డాక్టర్ ఇక్కడ ఉంటారు. వేరే హాస్పిటల్లో పనిచేయరు, ఇదే హాస్పిటల్లో పనిచేస్తారు. నైట్ 12 గంటలకైనా డాక్టర్ సూపర్ స్పెషలిస్ట్ వచ్చి ట్రీట్మెంట్ చేస్తారు. నెల్లూరు, కర్నూలు ఇన్ని జిల్లాల్లో హాస్పిటల్స్ ఉన్నాయి. దాంతో ఆంధ్రాలో అతిపెద్ద హెల్త్ కేర్ చైన్గా ఉన్నాం. తెలంగాణలో కూడా మేమున్న జిల్లాల్లో ఎలాంటి పెద్ద కార్పొరేట్ చైన్స్ లేవు. మహారాష్ట్రలో ఔరంగాబాద్, నాసిక్, ముంబై, పూనా, సంగంనేర్. ఇప్పుడు ఈ మధ్యలో బెంగళూరులో ఒక హాస్పిటల్ ఓపెన్ చేశారు, అది 22వ హాస్పిటల్. సో ఓవరాల్గా కలిపి 6,000 బెడ్లు, 13,000 మంది సిబ్బంది, 1,200కు పైగా సూపర్ స్పెషలిస్టులు ఈ హాస్పిటల్లో ఉన్నారు. సో మేము గౌరవనీయ ముఖ్యమంత్రి గారిని వెళ్ళి ఇలా చెప్పగానే ఆయన చాలా సంతోషించారు. ఎందుకంటే తెలంగాణలో ఆసుపత్రులు అంటే హైదరాబాద్, వరంగల్ కానీ, నిజామాబాద్ కానీ, కరీంనగర్ కానీ కొంచెం ఇబ్బంది అయిందంటే వెళ్ళండి హైదరాబాద్ అనే స్టేజ్లో ఉన్నాం. సో అలాంటి పరిస్థితి రాకుండా ఎలాంటి క్లిష్టమైన సమస్య రాని, ఎలాంటి ఆరోగ్య పరిస్థితి రాని తెలంగాణలో వరంగల్లోనే చెయ్యాలి అని ఆ సంకల్పంతో ఈ హాస్పిటల్ పెట్టారు. ఆ తర్వాత మన గౌరవనీయులు ఆరోగ్య శాఖ మంత్రులు సార్ని కలవడం జరిగింది. సార్తో పాటు 4 మంత్రులు, కొండ సురేఖ గారు, సీతక్క గారు, పొంగులేటి గారు, ప్రేమ్ నరేందర్ రెడ్డి గారు అందరూ ఒప్పుకున్నారు. వాళ్ళందరూ చాలా సంతోషంగా వస్తామని ఒప్పుకున్నారు. నాకు ఇంకా సంతోషకరమైన విషయం ఏంటంటే దామోదర్ రాజనరసింహ గారు, మా శాఖకు సంబంధించి మా డిపార్ట్మెంట్కి సంబంధించిన మంత్రి గారు కూడా చాలా హ్యాపీగా మేము వస్తామని చెప్పి ఆయన కన్ఫర్మేషన్ ఇచ్చారు. సో దాంతోపాటు మన జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా వాళ్ళ కన్ఫర్మేషన్ ఇచ్చారు. సో రేపు అనేది చాలా మాకు మెడికవర్కి చాలా పెద్ద రోజు. అండ్ వరంగల్ ప్రజలకు కూడా ఈ హాస్పిటల్ రేపు ఓపెనింగ్ అవబోతుందని చెప్పడానికి చాలా సంతోషిస్తుంది. ఏదండి ఆరోగ్యశ్రీ అప్లై చేస్తున్నాము. ఆరోగ్యశ్రీకి కావాల్సిన అన్ని రకాల డాక్యుమెంట్స్, అన్ని రకాల వసతులు ఉన్నాయి. అవి అప్లై చేసి యాక్సిడెంట్ రాగానే పేద ప్రజలందరికీ ఆరోగ్యశ్రీలో ఉచిత వైద్యం చేస్తాము. ఆల్రెడీ ఇప్పుడు ఆరోగ్యశ్రీలో ఇప్పుడు ఫ్రీగా ఏ స్కీమ్ లేకుండా ఫ్రీ హెల్త్ చెకప్, ఫ్రీ క్యాంపులు అన్ని చేసుకునే ఉన్నాము. అది చేసుకునే ఉంటాము. ముఖ్యంగా మన పత్రికా సోదరులకు మాత్రము స్పెషల్ కార్డ్స్ ఇస్తాము. అండ్ ఇక్కడ మీకు రాజవైభవంతో మీకు ట్రీట్మెంట్ అవుతుంది. మీరు ఎవరు సంతోషపడలా? చప్పట్లో అసలు మీరేం చప్పట్లు చెప్తారు కదా. ఎందుకంటే మాకు ఇద్దరే చాలా ఇంపార్టెంట్. మా హాస్పిటల్లో నర్సెస్, మా వైద్యం చెప్పే పత్రిక, వీళ్ళతో ఈ ఇద్దరు బాగుంటే హాస్పిటల్ అదే బాగుంటుంది. అంతే కదా. సో మా నర్సెస్ ని బాగా చూసుకోవాలా, మా పత్రికా సోదరులను బాగా చూసుకోవాలి. ఇదే మా సంకల్పము, మా అభిమతము, మా ఇష్టం.